ఎస్ఆర్ఎస్పీ పునరావాస గ్రామంలో నకిలీ పట్టాల కలకలం సంచలనంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన భూముల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు తెరమీదికి వచ్చింది. నకిలీ పట్టాలను సృష్టించి భూములను స్వాహా చేసిన ఎస్ఆర్ఎస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగుల సంగతి వెలుగు చూసింది. ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ D1 పట్టాల తయారు చేసి అక్రమాలకు తెరలేపారు. అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న అదే శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి లలేందర్, డిప్యూటీ తహసీల్దార్ అజయ్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగి లలేందర్కు విభేదాలు ఏర్పడి కుంభకోణాన్ని బయటపెట్టారు. నకిలీ పట్టాల తయారీ, వసూళ్ల వ్యవహారాన్ని బయటపెట్టిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి మంగళవారం నిజామాబాద్లో మీడియాతో మాట్లాడారు. బేరసారాలకు సంబంధించిన ఆడియో కాల్ రికార్డింగ్లు ఉన్నాయంటున్న లలేందర్ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఆర్టీఐ ద్వారా స్వీకరించిన ఆధారాలతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు అవుట్సోర్సింగ్ ఉద్యోగి లలేందర్. కలెక్టర్లను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. నకిలీ పట్టాలు సృష్టించి స్కామ్కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 250 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమదారులకు అంటగట్టారు అంటున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి. ఒక్కో ఫైల్ కింద సుమారు 10 లక్షలు అక్రమార్కుల వద్ద అటెండర్ బాలు వసూలు చేశారని ఆరోపిస్తున్న లలేందర్. నిజామాబాద్ సుభాష్ నగర్లోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫీసు ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసులో 2024 నవంబర్ 25న ఒక ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా బోరిగం రాములు అనే ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా జే బాలు అతని యొక్క ఫైళ్ళు తయారు చేసి డూప్లికేట్ ఫైళ్ళు తయారు చేసి ఆఫీసులో పెట్టించి అదే ఆ ఫైల్ నెంబర్లు రాసి ఆర్టీఐ అప్లికేషన్లో పేర్కొని ఆ ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా ఫైల్ తీసుకొని సర్టిఫై చేసుకుంటే అతనికి పట్టా పాస్బుక్లు వస్తాయనే ఉద్దేశంతో ఆర్టీఐలో పెట్టించి ఆర్టీఐ ద్వారా ఈ నకిలీ ఫైళ్ళు బయటపడ్డాయి 2024 నవంబర్ 25 నాడు. ఈ విషయాన్ని మా సూపరింటెండెంట్ అయిన అజయ్ కుమార్ సార్కి ఈ డూప్లికేట్ ఫైళ్ళు ఉన్నాయి సార్, అప్పుడు నేను రికార్డులో చూసినప్పుడు ఈ ఫైళ్ళు సంతకాలు ఫైళ్ళు పెట్టే విధానము మొత్తం హ్యాండ్ రైటింగ్ అంతా ఆ ఫైళ్ళలో ఈ బాలుదేవ్ రాసినట్టు ఉన్నది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సంతకాలు కూడా ఇతనే పెట్టినట్టున్నది. అన్నీ మార్ఫింగ్ చేసుకుంటా పెన్సిల్తో దిద్దుకుంటా పచ్చింపుతో రాసుకుంటా చెరిపేసుకుంటా పెట్టినట్టు ఆ ఫైళ్ళల్లో నేను గమనించి మా సుపీరియర్ అయిన సూపరింటెండెంట్ అజయ్ కుమార్ సార్ దృష్టికి తీసుకుపోయినా. తర్వాత సార్ కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి ఇన్ఛార్జ్ కలెక్టర్ మాకు పీడీ మెప్మా రాజేందర్ సార్ ఉండే కలెక్టర్ ఆఫీస్కి పోయి కలిసి 5 ఫైళ్ళని సార్ దృష్టికి తీసుకపోతే ఇట్లాంటి ఫైళ్ళు ఎవడు పెట్టిండు, ఎవడు తయారు చేసిండు, వీటి మీద మేము సంతకాలు పెడితే మా ఉద్యోగాలు పోతాయి రా భయ్, ఎవడో నేను ఆఫీస్కి వస్తున్నా ఎవడో దొంగలు మరి తయారు చేసారని ఆఫీస్కి వచ్చిండు. ఆఫీస్కి వచ్చి అందరి చేత కార్యాలయ సిబ్బంది అందరి చేత నిజాలు కట్టించిండు, తిట్టేసి ఎవరు తయారు చేసారంటే అలా జే బాలు అనే అతను అటెండరు నేనే చేసిన సార్ అని ఒప్పుకున్నాడు. ఈ హ్యాండ్ రైటింగ్ నీదే ఉన్నది, ఫైల్లో హ్యాండ్ రైటింగ్ మొత్తం నీదే ఉన్నది, నువ్వే తయారు చేసినట్టు, ఈ ఫైల్ ఎక్కడికి నచ్చినాయంటే మొత్తం చెప్పిండు. చెప్పిన తర్వాత దీని మీద పోలీస్ కేసు బుక్ చేద్దాము, జైలుకి పట్టిద్దాము, ఎన్ని ఫైళ్ళు తయారు చేసినావు అంటే ఇంకా ఉన్నాయి సార్ అని చెప్పేసి మొత్తం సుమారుగా ఒక 70 నుంచి 100 ఫైళ్ళు 2-3 రోజులు రికార్డు రూమ్లో వెతికిపించి తీసిండు. అవన్నీ ఎస్డిటి మా అజయ్ కుమార్ సారు మూటలు గట్టి పెట్టుకొని బీరువాలో దాచిపెట్టడం జరిగింది. అందులో ఈ ఆర్టీఐ అప్లికేషన్లో ఉన్న 5 ఫైళ్ళు కూడా అందులోనే ఉన్నాయి. తర్వాత ఇక డాటా అంతా తయారు చేసి ఇన్ని పోలీసుకు పట్టించేసి ఇచ్చేద్దాము, దీని మీద పెద్ద మొత్తంలో ఇచ్చేద్దామని కొందరు అప్లికెంట్లను కూడా పిలిపించారు. ముజిగి నుంచి రాయ్పూర్ కాలనీ నుంచి అప్లికెంట్లను పిలిపించి వాళ్ళ చేత కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. దీని మీద పెద్ద కేసు చేస్తున్నాము, అది చేస్తున్నామని సిబ్బంది అందరి ముంగట కూడా అందరినీ నమ్మించి చివరికి బాలు దగ్గర ఎస్డిసి అజయ్ కుమార్ సారు, ఎస్డిసి రాజేందర్ సారు 20 లక్షలు డిమాండ్ చేసి లాస్ట్కి 11 లక్షలు తీసుకున్నట్టు నా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి. ఒక సీనియర్ అసిస్టెంట్ నరేందర్ సారు మా ఆఫీసులోనే పోస్టింగు డిప్యుటేషన్ హైదరాబాద్లో చేస్తారు సారు. ఆ సార్ ద్వారా అజయ్ కుమార్ సారు ఫోన్ చేసి ఎన్నో కొన్ని పైసలు ఇచ్చాయి మన బాలుగానికి, ఇదంతా పెద్ద ఇష్యూ అయ్యేటట్టున్నది, ఫోర్జర్ ఫైల్ అంటే మళ్ళీ మా ఉద్యోగాలు పోతాయని చెప్పేసి
కొన్ని పైసలు ఇచ్చేస్తే వదిలేస్తా అంటుండు సార్ అని చెప్పేసి అజయ్ కుమార్ సారు నరేందర్ సార్కు మాట్లాడి ఆ 11 లక్షల రూపాయలు అజయ్ కుమార్ సార్ ఇంటి దగ్గర అప్పచెప్పినట్టు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నరేందర్ సార్ ద్వారా నాకు తెలియజేసిండు. తద్వారా ఈ విషయాన్ని పొక్కకుండా కూడా 2-3 నెలలు అధికారులు మెయింటైన్ చేసారు బయట పడకుండా. అప్పటి నుంచి నేను ఈ విషయం అంతా నాకు తెలిసిపోయింది, దీని మొత్తం డాటా అంతా నాకు ఉన్నదని అజయ్ కుమార్ సార్ నన్ను హరాస్మెంట్ చేయడం, ఆఫీస్లో అందరిని ఒక రకంగా నన్ను ఒక రకంగా చూడడం, ఆఫీస్కు టైంకి వచ్చినా కానీ నువ్వు వస్తలేవు అన్నట్టు, ఈ పని చేయి ఆ పని చేయి, నువ్వు వాటర్ తాగినా కానీ నన్ను అడిగి తాగాలి, వాష్రూమ్ పోయినా కానీ నువ్వు నన్ను అడిగిపోవాలి, ఈ మూటలు అందించి అటు పెట్టు ఇటు పెట్టు అని శారీరకంగా మానసికంగా ఒక 5 నెలలు నన్ను హరాస్మెంట్ చేశాడు. 5 నెలలు హరాస్మెంట్ చేసి లాస్ట్కి ఒక మెమో ఇచ్చాడు. మెమో ఇచ్చితే నేను దానికి సంజాయిషి ఇచ్చి కూడా దాన్ని ఆ లెటర్ని పక్కకు పెట్టి దీన్ని నువ్వు సారీ చెప్పి కాళ్ళు పట్టుకుంటేనే ఆఫీస్కి రావాలి, లేదంటే నువ్వు అవసరం లేదు, ఆఫీస్లో డ్యూటీ చేయాల్సిన అవసరం లేదని ఈ విషయం అంతా నాకు మొత్తం బయట తెలిసిపోకుండా నన్ను బయట పంపించాలని ప్లాన్ చేసిండు. దీని ద్వారా నేను ఒక సంవత్సరం నుంచి బయట తిరుగుతున్నాను. ఈ కలెక్టర్కు, సీఎం పేషికి, తార్నాక స్పెషల్ కలెక్టర్కి అందరికీ రిజిస్టర్ పోస్ట్ చేసిన మా ఆఫీసులో ఇట్లా జరిగింది సార్, దీని గురించి యాక్షన్ తీసుకొని కార్యాలయాన్ని కాపాడండి. మరియు నా విషయంలో కూడా అజయ్ కుమార్ సార్ గారు చాలా హరాస్మెంట్ చేస్తున్నారు, నా ఉద్యోగాన్ని కూడా కాపాడండి అని చెప్పేసి చాలాసార్లు మొరబెట్టుకున్నా. రీసెంట్లీగా ఫిబ్రవరిలో ప్రజావన్లో కలెక్టర్ మేడంని కూడా కలిసినాను. 4 సార్లు పోయినా కానీ ఏం స్పందన లేదు. కలెక్టర్ మేడంని కూడా ఈ విషయంలో ఫోర్జర్ ఫైళ్ళ విషయంలో అన్నీ దాచబెట్టి మేడం కలెక్టర్ మేడంని కూడా మిస్గైడ్ చేశారు. మా ఎస్డిసి కార్యాలయ అధికారులు మిస్గైడ్ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకొని వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా ఉద్యోగాన్ని కాపాడి నాకు అప్పగించాలని మనవి చేస్తున్నాను. 1 సంవత్సరం నుంచి నేను సార్ వీళ్ళ మీద యుద్ధం లెక్కనే ఇవన్నీ కాగితాలు ప్రూఫ్లతోనే నేను బయటకు వచ్చి ఈరోజు మీ మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నాను. మా ఎస్డి సార్ మధ్యలో ఫోన్ చేసి ఇక్కడ పనిచేసినప్పుడు, అరే బాబు నువ్వు ఎవరి దగ్గరకు పోకు, మీడియా దగ్గర చెప్పకు, ఏ పేపర్ ఒకటి దాటి పోకు అని నాకు 4 నెలలు హోల్డ్లో పెట్టిండు. ఆఫీస్కి పిలిపించుకుంటాం నిన్ను 4 నెలలు హోల్డ్లో పెట్టి ట్రాన్స్ఫర్ అయ్యి సంగారెడ్డి ఆర్డీఓగా వెళ్ళిపోయాను సారు. ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు. తర్వాత ఇంకా కొందరు జిల్లా నాయకుల అందరినీ కూడా కలిసినాను. నన్ను ఇట్లనే హోల్డ్లో పెట్టి ఇదంతా బయటకు రాకుండా ఇదివరకు కాపాడుకుంటూ వస్తున్నారు. కావున ఈరోజు నేను మీడియా ముందట మొత్తము బయట పెడుతున్నాను. వాళ్ళ మీద ఎస్డిసి కార్యాలయ అధికారుల మీద గట్టి చర్యలు తీసుకొని ఫోర్జర్ ఫైళ్లు తయారు చేసినటువంటి బాలు మీద, అతనికి సహకరించిన అధికారుల మీద, అతని వద్ద నుంచి 11 లక్షలు కవరింగ్ చేసుకొని ఈ ఫైళ్ళ భాగవతం, ఫోర్జర్ ఫైళ్ళ భాగవతం బయటకు రాకుండా కాపాడిన అధికారుల మీద వెంటనే యాక్షన్ తీసుకొని శాఖాపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని విధుల నుంచి తొలగిస్తారా లేదంటే సస్పెండ్ చేస్తారా అది నేను మీ మీడియా ముందు ప్రవేశపెడుతున్నాను. దీని విషయంలో సీఎం పేషికి కూడా నేను లెటర్ రాశాను. ఈ విషయంలో సీఎం పేషికి కూడా రాసినాను. వాళ్ళు ఫార్వర్డ్ టు కలెక్టరేట్ నిజామాబాద్ అని పంపించారు. దాని విషయంలో నేను ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్లో అడిగినా కానీ నాకు ఎలాంటి స్పందన లేదు. ఈ విషయాన్ని మళ్ళీ ఆర్టీఐ యాక్ట్ కింద పెట్టిన మార్చి 10 నాడు ఇంతవరకు నాకు రిప్లై రాలేదు. ఎన్నిసార్లు తిరిగినా కానీ ఎవరు స్పందిస్తలేరు అధికారులు. కావున ఈ విషయంలో మీడియా వారు అందరికీ దయచేసి ధన్యవాదాలు. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ అక్రమైన ఇంత పెద్ద ఫోర్జర్ ఫైళ్ళ విషయాన్ని బయటకు తీసుకొచ్చి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.